వారు ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ ఏంటంటే మొన్న 19వ తారీఖు నుంచి ఈ నెల 31వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో కూడా పశు ఆరోగ్య శిబిరాలు అనేది నిర్వహించడం జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో ఏంటంటే మన ప్రతి పాడి పశువు కూడా జలగమందు, అలాగే లేగదోడకి నులిపురుగుల మందు, అలాగే గొర్రెలు మేకలకి నట్టల నివారణ మందులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏదైనా గర్భకోశ వ్యాధులతో బాధపడుతున్న పశువుకి చికిత్స చేయడం, అలాగే పశుసంవర్ధక శాఖ ద్వారా మీకు ఏవైతే సేవలు లభిస్తాయో దాని గురించి మీకు ఒక అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే మనకి రైతులకి ఆర్థిక భరోసా కల్పిస్తూ, అంటే ప్రమాదవశాత్తు ఏదైనా పశువు చనిపోతే రైతుకి ఎంతో కొంత ఆర్థికంగా కొంచెం ఉపయోగపడేలాగా మనకి పశు బీమా అనేది కూడా ఉంది. ఈ పథకాలన్నిటి గురించి కూడా మీకు అవగాహన కల్పిస్తూ పశువులకు సేవ చేయడానికి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన గౌరవ సహాయ సంచాలకుల వారిని కోరడం జరుగుతుంది. సభాధ్యక్షులు గ్రామ సర్పంచ్ గారికి, అలాగే డాక్టర్ భార్గవేశ్వరి గారికి, అంబులెన్స్ డాక్టర్ గారికి, ఇచ్చేసిన రైతులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమం ఈ టైంలో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ పశువులు ఎదకొచ్చేసి కట్టకపోవటం అలాంటి లక్షణాలు ఎక్కువ ఇప్పుడే ఉంటాయి. సో ఈ టైంలో కానీ మనం కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే మనకి ఈ పశువులు కట్టడాలు బాగా ఉంటాయి. దానికి ముఖ్యం ఏంటంటే, మన ఏరియా ప్రాంతంలో ఎక్కువ శాతం జలగ తెగులు ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. వాటిని నివారిస్తూ నట్టలు అయితే కొన్ని ఉంటాయి, ఆ పాములు, ఏలిక పాములు ఇలాంటివన్నీ కూడా పొట్టలో ఉండటం వల్ల వాటికి ఈ కట్టుదల శాతం మీద ప్రభావం చూపిస్తాయి. సో మనం నట్టల నివారణ చేసుకొని దానికి సంబంధించి గర్భకోశానికి సంబంధించిన మినరల్ మిక్చర్స్ కానీ, లేకపోతే ఏదన్నా చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా మనం వైద్యం చేసినట్లయితే ఎక్కువగా కట్టడానికి అవకాశం ఉంటాయి. ఈ బఫెలో బ్రీడింగ్ ట్రాక్లో ఈ చాలా శీతాకాలంలో వాతావరణం బాగా అనుకూలిస్తాయి. సో ఈ టైంలో కానీ మనం ఈ కార్యక్రమం చేపట్టినట్లయితే వాటిలో కట్టుదల శాతం ఎక్కువగా ఉండేసి మనకి పశువుల వల్ల ఎక్కువ కట్టు నిలబడిపోయి ప్రొడక్షన్ ఎక్కువ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ టైంలో మనం ఈ క్యాంపులు పెట్టడం జరిగింది. అలాగే ఈ టైంలో మన రైతులకి ఇంకా చాలా మెరుగైన సేవలు ఇస్తున్నాం. ఇప్పుడు పశువులు అకాల మరణాలు సంభవిస్తూ ఉంటాయి. దాని ద్వారా కుటుంబం మొత్తం కూడా నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పాడి రైతులు ఎవరు అగ్రికల్చర్ ల్యాబ్స్ దగ్గరే ఉంటాయి. సో ఒక గేదెని 80,000 పెట్టి కొనుక్కుని సడన్గా చనిపోతే వాడి కుటుంబం చాలా ఇబ్బంది పడుతుంది, ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. అందుకని ఇన్సూరెన్స్లో 80% మనం ప్రభుత్వం పే చేస్తూ ఓన్లీ 20% మాత్రమే రైతు కట్టుకునేలాగా చేసేసి దానికి ఆర్థికంగా మనం బాగా ఉపయోగపడేలాగా పథకం ఒకటి పెట్టాం. దీన్ని పశు బీమా పథకం అంటారు. ఈ పశు బీమా పథకం వల్ల ఏంటంటే రైతుకి మంచి బీమా ఉంటుంది. ఒకవేళ ఏదైనా వచ్చేసి వైద్యం చేస్తారు డాక్టర్ గారు, ఒక్కొక్కసారి వైద్యానికి కూడా అందక చనిపోవడం జరుగుతుంటుంది. లేకపోతే పిడుగుబాటు కట్టుకోవచ్చు, పాము కట్టు కట్టుకోవచ్చు, కొన్ని వ్యాధుల వల్ల కూడా చనిపోవచ్చు. ఏ విధంగా అయినా పశువు చనిపోతే మాత్రం రైతు ఇన్సూరెన్స్ ద్వారా పూర్తిగా 80,000కి 80,000 రావడం, లేదా 60,000కి 60,000 రావడం జరుగుతుంది. ఈ ప్రీమియంలో కూడా ప్రభుత్వం 80% కట్టేసుకొని ఓన్లీ 20% మాత్రమే రైతు కట్టుకునేలాగా ప్రోత్సాహకాలు అవన్నీ కూడా ఉపయోగించుకోవాలి. అలాగే మినీ గోకులం స్ప్రే ఇచ్చాము, ఈ ప్రస్తుతానికి కాకున్నాము. అవి కూడా పశువుల శాలలు కట్టుకోవడానికి 90% సబ్సిడీ, అంటే 100% సబ్సిడీ. మళ్ళీ ఆ డబ్బులు మీరంతా కట్టుకున్న తర్వాత మీ 10% మళ్ళీ మీకు తిరిగి జమ చేయడం జరుగుతుంది. ఆ పథకం కూడా ఉంది. ఇప్పుడు మెయిన్గా నట్టల నివారణ కార్యక్రమం మనం పెట్టుకున్నాము. ఆ నట్టల నివారణ దూడల్లో పెద్దవాటిలో రెండింటిలో చేసుకోవడం వల్ల పెద్దవాటిలో ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి బాగా పెరుగుతుంది, కట్టుదల శాతం పెరగడానికి చాలా అవకాశం ఉంది. అలాగే దూడల్లో పాములు ఎక్కువ శాతం మరణాలకు కారణం ఈ నట్టల వల్ల. ఆ నట్టలను మనం ఎప్పుడైతే నిర్మూలిస్తామో దూడలు చక్కగా ఉంటాయి. దాంతోపాటు ఈ శీతాకాలం అట్లా చలిగా ఉండకుండా కొంచెం మనం వెచ్చగా ఉన్న ప్లేస్లో మనం కట్టేస్తే మంచిది. అలా కాకుండా శీతలంలో కట్టేస్తే దూడలు ఆరోగ్యం పాడైపోతుంది. సో ఈ పాముల మందులు, ఈ టీకాలు, ఈ నట్టల నివారణ కార్యక్రమం చేసుకున్నట్టయితే చాలా వరకు ఉపయోగం ఉంటుంది. అలాగే మన రైతులు అడిగారు, మన పిన్నళ్ళు వీటికి విడుదల ఎక్కువగా ఉంటున్నారు, వాటికి కూడా మందులు వచ్చింది. అవి కూడా మేము స్ప్రే చేసేసి వాటిని కూడా నిర్వహించేలా చూస్తాము. దానికి సంబంధించిన పెట్టాం. మేము ఏం చేస్తున్నాం అన్నది కూడా ఈ పోస్టర్స్లో ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని బాగా అంటే 19 నుంచి ఈ నెల 31 వరకు ఈ క్యాంపు ప్రతి గ్రామంలో కూడా మనం పెట్టడం జరుగుతుంది. తద్వారా రైతులకి మెరుగైన సేవలు మనం అందించడానికి అవకాశం ఉంటుంది. ఇవి గోడ ప్రతులన్నీ ఇంకోటి ఇస్తాం.
మా శ్రీనుకి వాళ్ళకి కూడా ఇవ్వండి ఇన్ఫర్మేషన్ పంపిస్తాను. కొద్దిగా వెనక్కి వచ్చేయండి. అలాగే మనకి ఇంటి దగ్గరే వైద్య సేవలు అంటే అంబులెన్స్ ద్వారా ఇంతకుముందు ఈ సేవలు లేవు మనకి. ఇప్పుడు ఏదైనా అత్యంత ప్రమాదకరమైన చేసి పశువులు లేని స్థితిలో ఉన్నప్పుడు కూడా మనకి అంబులెన్స్ సేవలు అందుతున్నాయి. మీరు జస్ట్ 1962 1962 ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఈ అంబులెన్స్ మంచి డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు ఉంటారు, అందులో కాంపౌండర్ గారు ఉంటారు, అలాగే పైలట్, వీళ్ళు ముగ్గురు ఉంటారు. మీకు ఎనీ టైం మార్నింగ్ 9 నుంచి 5 లోపు ఎప్పుడు ఏ ప్రమాదాన్ని ఇమీడియట్గా ఫోన్ చేస్తే చేసి అక్కడ వైద్య సేవలు ఇంకా మెరుగైన సేవలు అందించాలంటే మా హాస్పిటల్ అయినా ఏరియా రెఫరల్ హాస్పిటల్ ఆక్యూరికైన్ తీసుకొస్తారు. లేదు ఇంకా మెరుగైన సేవలు కావాలంటే తనకైనా తీసుకెళ్తాం. ఇంకా మెరుగైన సేవలు కావాలంటే మనం గన్నవరం వరకు కూడా ఫ్రీగా తీసుకెళ్తాం. మీరు ఒక పైసా వేసుకెళ్తాం కన్నా. ఇందులో మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. లిఫ్ట్ అంటే యానిమల్ తీసుకొని అందులో తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళేంత వరకు కూడా మా అంబులెన్స్ మేమే మీకు ఉపయోగిస్తాం. మీరు ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు. ట్రాన్స్పోర్ట్ మొత్తం కూడా మేము గవర్నమెంట్ ద్వారా తీసుకెళ్ళి అక్కడ అక్కడ చెప్పేసి రావడం జరుగుతుంది. అక్కడ ఇన్పేషెంట్గా పెట్టుకుంటే వాళ్ళు ట్రీట్మెంట్ 2 రోజులు చేసినా 3 రోజులు చేసినా అక్కడ ఇన్పేషెంట్లో ఉంటుంది. అక్కడ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొని మీ ఇంటి దగ్గర అప్పచెప్పే పథకం అనేది ఇది మొబైల్ అంబులెన్స్ క్లినిక్ అంటారు. ఈ పథకం కూడా రైతులకు భరోసాగా ఉంటుంది. తర్వాత మనకి ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది, మనకి ఆదాయం కూడా ఎక్కువ. సో ఈ అన్ని సేవలు బాగా ఉపయోగించిన కోసం ఏ సబ్సిడీ కూడా మనం మాట్లాడదాం. మీకు దాణా సబ్సిడీ మీద ఇస్తున్నాం. దాణా మళ్ళీ ఇస్తాం. అందరికీ ఇచ్చుకుంటాం. 10 రోజుల్లో ఇప్పుడు గేడు కొనుక్కుంటే సబ్సిడీ ఇచ్చాను ఎక్కడికి వెళ్తాడు మనిషి. ₹1,00,000 గేదె వస్తుందా? బ్యాంకులో అయితే 50 ఇస్తాను. లక్ష ఇప్పిస్తాం. ఇప్పుడు 20 టన్నులు రాశారు. ఎన్ని ఇచ్చారు తెలుసా? మన మండలానికి 50 టన్నులు రాత్రి 5 టన్నులు ఇచ్చారు. ఎట్లా సరిపెట్టాలి చెప్పండి. మాకు 5 ఉన్నాయి, ఒక బస్తా అండి. అదే చెప్తున్నా, అది వస్తాయి. ప్రభుత్వం ఏంటంటే ఒకేసారి సబ్సిడీ కదా. అదే ఫేస్ మ్యాన్ వస్తుంది. ఫస్ట్ వచ్చిన సైలేజ్ పథకం ఉండేదమ్మా, చాలా కలిసి వస్తుంది. ఇప్పుడు మన నోబెల్ గారు ఉన్నారు, వెళ్ళిపోయారా? విలేకర్ నోబెల్ గారు అడిగారు, ఆయనే అడిగారు. అది మేము ఇస్తాం సబ్సిడీ మీద త్వరలో పెట్టాం ప్రభుత్వాలు. అయితే అది రాగలే మాత్రం రైతులకు ఉపయోగపడే పథకం. మేకలకు అన్నిటికీ గిట్టుబాటు ధర రావట్లేదు. గిట్టుబాటు ధర రావాలంటే గవర్నమెంట్ సెక్టర్కి పోయాలి. సైకిల్ వాళ్ళకి పోతే వాళ్ళు ఐన్ కార్డుకి ఇస్తారు. ఇప్పుడు మళ్ళీ ఆ దిశగా ప్రభుత్వం నడుస్తుంది. రైతులనే ఒక సంఘంగా తయారు చేసి పాల కేంద్రాలను పెట్టుకొని రైతు పాలు అందులోనే పోసుకున్నట్టయితే వచ్చిన లాభాలు కూడా రైతులకు వచ్చేలాగా ఏర్పాటు జరుగుతుంది. అవి త్వరలోనే మనకి ఈ మిల్క్ కలెక్షన్ సెంటర్స్ కొన్ని గ్రామాలు సెలెక్ట్ చేశారు. ఆ గ్రామాల్లో పెట్టేసి రైతులు వచ్చిన లాభం రైతులకి ఇచ్చేలాగా పథకాలు అయితే నడుస్తున్నాయి. అవి కూడా త్వరలోనే మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంది.
దూరపాలి డాక్టర్ గారి ఇన్ఛార్జ్ మాత్రమే, అక్కడ ఎవరు లేరు. ఈ అమ్మాయి సిద్ధాపురం నుంచి వస్తారు, తను వారానికి ఒక పర్యాయం వచ్చి చూస్తారు. అలాగే కాళ్ళకు కూడా హాస్పిటల్కి డాక్టర్ లేరు, ఎండగడ్డ నుంచి వచ్చేస్తారు. ఆయన 3 రోజులు ఉంటారు హాస్పిటల్. ప్రస్తుతానికి ఇది సిబ్బంది వేయించుకోండి. ఇతనికి ఆ ఇబ్బందులు కానీ ఏమైనా కష్టంగా ఉంటే కేసు అంటే డాక్టర్ గారు చెప్తారు. డాక్టర్ గారికి ఏమైనా ఇబ్బంది ఉంటే నేనైనా వచ్చుకోను. ఓకేనా? మీకు వైద్యులు కూడా ఉన్నాయి, మనకి అంబులెన్స్ కూడా ఉపయోగించుకోండి. ఈ విధంగా ఉపయోగించుకున్నట్లయితే పాడి పరిశ్రమకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉంటుంది. దానివల్ల మనకు ఆదాయం అలా వస్తే మేము ఏం చేయడం తెలవదండి. మరి మీరంటే మాకు సాయం లేకపోతే దాన్ని ఏం చేయడం మాకు తెలవదు. ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కి వెళ్దామండి మరి అక్కడ కాలేజీ పోయినా తోలికి వెళ్ళకపోతున్నాం. పర్వాలేదు, మేము బాలాజీ తోలికి రమ్మన్నా 2 ఆటల్ని 2 ఆయన ఇక్కడ చేశాడైనా కాలు కూడా చేసేటైనా కాలు కూడా చేసాడు. అక్కడ పెట్టు దగ్గర పెట్టు దగ్గర పడిందా తినాలి, చికెన్ పీసులు బాగా తినాలి. నాకు మరి ఓపిక లేదు. మన అక్కడ లైన్స్ క్లబ్ వాళ్ళు పెట్టించున్నాం, కానీ ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి. మన బోర్డు వచ్చినా మీరే ఉంటాం ఇక్కడ. ఏమన్నా చూడు పరిచయం చేయాలా? చేయాలి. ఇక్కడ ఉంది, ఇవన్నీ ఇక్కడ ఉంది. సురేష్ అక్కడ పీపీఆర్ వ్యాక్సిన్ ఒక 500 ఉన్నాయంట మా పాపులేషన్. ఏలూరుపాడు ఇప్పుడు మా ఏలూరుపాడు క్యాంపు రేపు సార్, రేపేనా? రేపటి కొంచెం ఏర్పాటు చేస్తే మనోడేడి ఇక్కడే ఉన్నాడు సార్. 500 ఉంటాయా? ఒక 500 ఉంటాయా? 550 వస్తాయండి, మొత్తం ఒక 550 వస్తాను. సరే, రేపు 3 పెట్టేస్తున్నానా, స్పీడ్గా చేసేస్తే మొదలెడితే రేపు క్యాంపు జరుగుతున్న అయిపోయేలా చూస్తాం. పంపిస్తాను నేను. సాయి గడ్ ఒకడు, కిరణ్ ఒకడు, బాలాజీ, తర్వాత ఆడపిల్ల ఎవరన్నా పంపించిన అమూల్య లోడ్ చేసి ఇచ్చేలా బాగానే ఉంటుందిగా. సరే సరే, ఇది సరిపోతుంది. బయటకు
అయ్యా బాగుంది. తర్వాత మనం ప్లస్ అమలు గురించి చెప్పలేదమ్మా, మర్చిపోయాము. బాగుంది అబ్బాయి. మందుల పంపిణీ ఓకే ఇలా చూడట చూసాను అది వాళ్ళకి ఏమక్కర్లేదు వెళ్ళిపోవచ్చా వెళ్ళిపోవచ్చు సమన్ చేసి 10 రోజులు 15 రోజులు చూడు జాగ్రత్త చూసుకోండి. ఈరోజు అగ్గిపెట్టి కాదు అయితే ఇచ్చా సరే ఈలోపు వస్తానండి. అబ్బాయి వంశీగా అయ్యా ఏం చేస్తున్నావు? పంచాయతీలు చేస్తున్నావా? ఇంటి పోయావా? కరెంట్ పనులు ఏం చేస్తున్నావు? అందరికి చూపేదని కట్టిన వస్తుంది డాక్టర్ రామ్మా.